దేవుడు ఉన్నారు. ఎక్కడున్నారు? మన మధ్య ఉన్నారు. ఆయన యందు మనం ఎట్లా ఉండాలి? భయభక్తులతో మనం జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనకేం జరుగుద్దో ఈరోజు క్లుప్తంగా నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు తన కష్టం చేస్తాం. మరి ఎవరో ఏదో పని చేసుకుంటూ ఉంటారు కదండి. ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం చేస్తారు, చిన్న పనులు చేసుకుంటారు, ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, తల ఒక పనుల్లో ఉంటారు. వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. కష్టపడి పనిచేసింది అనేక మందికి దక్కదు. ఎందుకంటే అనేక వ్యసనాలకు అలవాటు పడి మరి వాళ్ళు కష్టపడి పనిచేసిందంతా కూడా వ్యర్థమైపోతుంది. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు కష్టార్జితాన్ని అనుభవించే శక్తి మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన కష్టార్జితం మనం దక్కాలి. మనం కష్టపడుతున్నామంటే, మరి కష్టపడి డబ్బులు సంపాదించుకున్నామంటే అవి మనకు దక్కాలి. అవి దక్కాలంటే ఊరికనే దక్కవు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే అవి మనకు దక్కుతాయి. కష్టార్జితం అనుభవిస్తాం. లేకపోతే మన కష్టార్జితం వ్యర్థమైపోతుంది. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏ చెడు అలవాట్లకు కూడా లోనవ్వడం. అప్పుడు నీ కష్టార్జితం ఏమవుతుంది? నిలుస్తుంది. అది ఎక్కడికి పోదు. అది ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీ కష్టార్జితం నిలిచేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే చదువు అక్కడ కీర్తన 128వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకునే వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించుతావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూశారండి పిల్లారా? దేవుని వాక్యము స్థిరమైనది. దేవుని వాక్యము బలమైనది. దేవుని వాక్యం వర్షం ఏ విధంగా అయితే పడి మొక్కలు ఏ విధంగా అయితే వర్షం మూలంగా అది ఎదుగుతాయో, ఫలిస్తాయో, పంట ఫలించుద్దో, అట్లాగే దేవుని వాక్యము మన హృదయంలో నాటబడిన తర్వాత అది మనలో ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.